హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నెయిల్ పాలిష్ ఇంట్లో ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు. ఎలా వాడాలో స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. టిప్ నెంబర్ 1, వెడ్డింగ్ కార్డ్స్కి ఇలాంటి గణేషుని బొమ్మలు వస్తాయి కదా, వాటిని ఇలా నెయిల్ పాలిష్తో పెయింట్ చేసుకోవాలి. పూజ గదిలో కానీ ఎక్కడంటే అక్కడ వాల్కు నెయిల్ పాలిష్తో వేసుకోవడం వల్ల ఇలా అట్రాక్షన్గా కనిపిస్తుంది. టిప్ నెంబర్ 2, చిన్నపిల్లల సైడు హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదా, కలర్ పోతుంది కదా, ఇలా నెయిల్ పాలిష్తో కలర్ వేసుకోవడం వల్ల కొత్త వాటిలా ఉంటాయి. లేదంటే డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్టు కూడా ఇలా నెయిల్ పాలిష్తో కలర్ వేసుకోవడం వల్ల మ్యాచ్ అవుతాయి. టిప్ నెంబర్ 3, క్రిస్టల్స్ పూసలు కానీ లేదంటే పల్స్ కానీ దండ చేయడానికి రాదు కదా, అలాంటప్పుడు థ్రెడ్కు నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఆ పూసల్ని పెట్టుకోవాలి. ఇలా నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ అల్లడం వల్ల ఎలాంటి క్రిస్టల్స్ కానీ ఎలాంటి పల్స్ కానీ త్వరగా అల్లుకోవడానికి వీలుగా ఉంటుంది. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నా వీడియోలు చూస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు. ఇలా నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ పూసలను పెట్టుకోవాలి. థ్రెడ్కి నెయిల్ పాలిష్ ఆరిపోతుంది కదా, మళ్ళీ నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఇలా క్రిస్టల్స్ని పెట్టుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోలో చెప్పబోయే టిప్స్ ఫాలో కండి, మీకే అర్థమవుతుంది. క్రిస్టల్స్ కానీ పల్స్ కానీ షాపు నుంచి విడిగా తెచ్చుకొని ఇలా దండ అల్లుకోవడం వల్ల ఖర్చు తక్కువగా అవుతుంది. రెడ్మేడ్ క్రిస్టల్ చైన్స్కి ఇంట్లో అల్లే క్రిస్టల్ చైన్స్కి డబ్బులు సగానికి సగం మిగులుతాయి. నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ అల్లండి, త్వరగా అయిపోతుంది. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆల్ పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చైన్స్కి పట్టే ఐటమ్స్ ఉక్సులు కానీ థ్రెడ్ కానీ షాప్ నుంచి తెచ్చుకొని ఇంట్లోనే ఈజీగా ఇలా రెడీ చేసుకోవచ్చు. ఈ క్రిస్టల్ చైన్ని థ్రెడ్కి నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ అల్లాను. ఈ చైన్స్ అన్నింటినీ థ్రెడ్కి నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ అల్లాను. క్రిస్టల్ చైన్స్ కానీ పల్స్ కానీ ఇలా గోల్డ్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 4, చిన్నపిల్లల డ్రెస్లకు కానీ బ్లౌజులకు కానీ మ్యాచ్ అయ్యే పల్స్లను పెట్టాలని అనుకుంటాం కదా, అలాంటప్పుడు ఇలా నెయిల్ పాలిష్ పెట్టుకొని ఆరిన తర్వాత డ్రెస్సెస్ కానీ బ్లౌజులకు కానీ పెట్టుకోవచ్చు. బటన్స్ కూడా మ్యాచింగ్ కావాలని అనుకుంటే ఇలా నెయిల్ పాలిష్ పెట్టుకోవాలి. దానిపైనుంచి పల్స్ కానీ చమ్కీస్ కానీ ఏమన్నా అతికించాలనుకుంటే ఇలా నెయిల్ పాలిష్ పెట్టుకొని అతికించుకోవచ్చు, గమ్ లేకుండా. టిప్ నెంబర్ 5, నెయిల్స్కి నెయిల్ పాలిష్ పోవాలంటే మళ్ళీ నెయిల్ పాలిష్ పెట్టుకొని తీసివేయాలి, అంటే నెయిల్ రిమూవర్ లాగా పనిచేస్తుంది. టిప్ నెంబర్ 6, నెయిల్ పాలిష్ ఖాళీ సీసాను పడేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా అగరబత్తిలను పెట్టుకోవడం వల్ల తిరిగి మళ్ళీ వాడుకోవచ్చు. టిప్ నెంబర్ 7, సూదిలో ఒక్కొక్కసారి 4 వరుసల దారాన్ని పెట్టవలసి వస్తుంది కదా, అలాంటప్పుడు నెయిల్ పాలిష్ని పెట్టుకొని ఇలా పెట్టుకుంటే త్వరగా పెట్టుకోవచ్చు. టిప్ నెంబర్ 8, వంటింట్లో సరుకులను వేసుకుంటాం కదా సేమ్ డబ్బాలో, ఆ సరుకులను తీయడానికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము, ఏ బాక్స్లో ఏముంది అని.
అలాంటప్పుడు నెయిల్ పాలిష్తో ఇలా రాసుకుంటే త్వరగా గుర్తుపట్టడానికి వస్తుంది. పక్కింట్లో మన ఇంట్లో సేమ్ ప్లేట్లు ఉన్నా కూడా నెయిల్ పాలిష్ పెట్టుకోవచ్చు. నెంబర్ 9, హ్యాండిల్స్ ఉన్న గిన్నెలకి నట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు నట్లకి నెయిల్ పాలిష్ పెట్టుకుంటే ఊడిపోకుండా ఉంటుంది హ్యాండిల్. కుక్కర్కు కానీ మిక్సీ జార్లకు కానీ నట్స్ ఉంటాయి కదా, వాటికి కూడా ఇలా నెయిల్ పాలిష్ పెట్టుకోవడం వల్ల ఊడిపోకుండా ఉంటాయి. నట్స్ ఊడిపోయినప్పుడు ఇలా నెయిల్ పాలిష్ పెట్టుకోవాలి. టిప్ నెంబర్ 10, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు స్టిక్కర్స్ మ్యాచింగ్ పెట్టుకోవాలి అనుకుంటే ఇలా నెయిల్ పాలిష్ పెట్టుకుంటే మ్యాచ్ అయిపోతాయి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.